హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అని విజ్జి లైఫ్ స్టైల్. నేను మీ అనిత విజయ్ కుమార్. ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్న వీడియో జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేయడం ఎలాగో చూసేద్దాం. జున్ను పాలకి బదులుగా మామూలు పాలు ఏ పాలైనా వేసుకొని ఒక చిన్న పౌడర్ ట్రిక్తోని జున్ను చేసేసుకోవచ్చు. ఎటువంటి టేస్ట్ డిఫరెన్స్ ఉండదు అండ్ టేస్ట్లో కాంప్రమైజేషన్ అనేది అస్సలు ఉండదు, అది మర్చిపోండి. ఇప్పుడు ప్రాసెస్ విషయానికి వచ్చే ముందు జున్ను కూడా ఎలా ఉందో చూసేయండి. జున్ను కోసం ముందుగా చూపిస్తున్న సైజులో ఒక బెల్లం గడ్డని తురుముకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా సన్నగా నైఫ్ ద్వారా కానీ తురుముకుంటే చక్కగా తొందరగా కరిగిపోతుంది అన్నమాట. ఈ జున్ను పాలకి బెల్లం అయితే మంచి టేస్ట్ని ఇస్తుంది. సో బెల్లంలో రకాలు ఉంటాయి కదా, తాటి బెల్లం, ఇలా షుగర్ బెల్లం అని, ఇంకొక గడ్డ బెల్లం అని, ఇలా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు చూపించబోయే ఈ పౌడరే జున్ను పాలకి స్పెషల్ పౌడర్. దీన్నే కామధేను జున్ను పౌడర్ అంటారు. ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను, చూడండి మీకు కావాలంటే. ఈ జున్ను పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఏ పాలైనా సరే, వితౌట్ క్రీమ్ అయినా విత్ క్రీమ్ అయినా సరే, పాలని ఒక 1/2 లీటర్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పాలు, ఆ పౌడర్, బెల్లం మొత్తం కొంచెం కరిగేంత వరకు విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీంట్లోకి మిరియాలు, యాలకులు వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అయినా స్ట్రెయిన్ చేసుకోవచ్చు, లేదంటే బెల్లం పాలని మాత్రమే స్ట్రెయిన్ చేసుకొని తర్వాత అయినా ఈ పౌడర్ని కలుపుకోవచ్చు. నేనైతే ఇలాగే కలిపేసుకున్నాను అనమాట. యాలకులు సరిగ్గా నలగవు కదండి, సో అది స్ట్రెయిన్ అయిపోతుంది అని చెప్పేసి వేసేసుకున్నాను అనమాట. ఇందులో యాలకులు, మిరియాలు ఎందుకు వేస్తారంటే, యాలకులు ఇది స్వీట్ రెసిపీ కాబట్టి వెగటు వేయకుండా యాలకుల్ని యాడ్ చేస్తారు. మిరియాలు బర్రెల నుంచి తీసే ఈ జున్ను పాలని మురుపాలు అని కూడా అంటారు. వీటిని తాగడం వల్ల లేదా ఇలా జున్ను చేసుకొని తినడం వల్ల వాతం చేస్తుందని చెప్పేసి మిరియాల పొడిని యాడ్ చేస్తారు. మన పెద్దవాళ్ళు ఎంతో తెలివిగా కుకింగ్ స్టైల్లో కూడా ఆరోగ్య చిట్కాలు ఎన్నో యాడ్ చేస్తారు. అవి మనం తెలుసుకోకుండా కొన్ని స్కిప్ చేసేస్తూ ఉంటాము. అవి హెల్త్కి అంత మంచిది కాదు. కొన్నిసార్లు ఆలోచించి డెఫినెట్గా వేసుకోవాల్సి వస్తుంది. ఇలా మొత్తం కలుపుకున్న దీన్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇలా కేక్ మౌల్డ్ లాగా ఉండే ఏదైనా షేప్డ్ గిన్నె తీసుకొని పక్కకు ఉంచుకుంటే, ఇప్పుడు స్టీమ్ కుకింగ్ కోసం ఇలా వెడల్పాటి ఒక గిన్నెని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న దీనిలో ఇలా ప్లేట్ కానీ స్టాండ్ ఉంటే స్టాండ్ కానీ పెట్టుకొని మరిగించుకోవాలి. వాటర్ మరిగాక ఈ జున్ను పాలని ఇందులో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి జున్ను రెడీ అనమాట. ఇలా నైఫ్ని పెట్టేసి కొంచెం బయటకు తీస్తే కొంచెం ఏమన్నా చివర్లో అంటుకుంటే కుక్ అవ్వనట్టు, అంటుకోకపోతే కుక్ అయినట్టు. ఇలా కుక్ చేసుకున్న పర్ఫెక్ట్ జున్నుని కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటికి తీస్తే ఇలా గడ్డలాగా వస్తుంది. ఇలా గడ్డగట్టిన జున్నుని చుట్టూతా నైఫ్ తోటి ఇలా గ్యాప్స్ వచ్చేలాగా అనుకొని దీనిపైన ఏదైనా ప్లేట్ని పెట్టి ఇలా రివర్స్ చేసి కనుక ఉంచితే డిమోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు కేక్ షేప్లో మన జున్ను పర్ఫెక్ట్గా డిమోల్డ్ అయిపోతుంది. ఇలా పర్ఫెక్ట్గా వచ్చిన జున్నుని ముక్కలుగా కేక్ ముక్కల్లాగా కట్ చేసుకొని తింటూ ఉంటే ఆ కట్ చేసినప్పుడు ఆ బేస్ అనేది చాలా నీట్గా టెంప్టింగ్గా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. జున్ను పాలు అవైలబుల్ లేని వాళ్ళు ఇలా ఈజీగా పౌడర్ని కనుక స్టోర్ చేసుకుంటే సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినచ్చు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కొంచెం లైక్ చేయొచ్చుగా.